నమస్తే. డొనాల్డ్ ట్రంప్కి నాటో మీద ఆవేశం, కోపం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇరాన్ మీద యుద్ధానికి, జర్మూస్ జలసంధిని విడిపించడానికి వాళ్ళ సహాయ సహకారాలు అడిగితే వాళ్ళు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. మేము ఎట్టి పరిస్థితుల్లో అందులో ఇన్వాల్వ్ కాలేము, ఇది మీరు మొదలుపెట్టిన యుద్ధం కాబట్టి మీరే సాల్వ్ చేసుకోండి అని క్లియర్గా ఒకసారి చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళీ వాళ్ళని ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ లాగా, ఒక విధమైన నిందించడం లాగా, మీరు రాలేరు, నాటో ఈజ్ ఏ పేపర్ టైగర్, అంటే పేపర్తో చేసిన పులి, ఎవరు వితౌట్ అమెరికా లేకుండా నాటో అనేది పేపర్ టైగర్ అని కూడా ఆయన అనేసాడు ఆయన ఇంతకుముందే. కానీ వాళ్ళు మాత్రం ఏమాత్రం దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇది మీరు మొదలుపెట్టిన యుద్ధం, మీరే క్లియర్ చేసుకోండి, మేము అందులోకి రాము అని క్లియర్గా చెప్పేశారు. ఈరోజైతే వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని అదే విషయాన్ని తెలియజేశారు. మా ప్రియారిటీ అంతా యూరోప్కి రష్యా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తగ్గించుకోవడం. అందువల్ల మేము యుక్రెయిన్ యుద్ధానికి ఎంత దూరమైనా వెళ్తాం, కానీ మాకు సంబంధం లేని, మాకు ఎలాంటి ప్రమాదం లేని ఆ యుద్ధంలోకి మేము ఎంటర్ కాలేం. టోటల్ ప్రపంచం మొత్తం ఏ విధంగా అయితే స్పందిస్తుందో ఇరాన్ విషయంలో, ఆ స్థాయిలో అంతమేర వరకే మేము స్పందించి మీ వెనక నుంచుంటాం. అంతేగాని అదనంగా ప్రత్యేకమైన బలగాలను పంపించి మీరు చెప్పినట్టల్లా మేము అక్కడ చేయడం అనేది జరగదు అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. ఈ విషయంలో ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఇంతవరకు మేము ఫండింగ్ చేసి చాలా వరకు డెవలప్ చేశాను నాటోని, ఇంతవరకు ఎందుకు చేశాను, అవసరం ఏంటి నాకు, ఇట్లాంటి అవసరాలకు ఉపయోగపడతారనే కదా చెప్పాను కూడా అంటున్నారు. వాళ్ళు దానికి కూడా ఏమాత్రం తొలగలేదు. తర్వాత యాక్షన్ ఏం తీసుకుంటారో చూడాలి.